2024 ఎన్నికల సంగ్రామంలో డూ ఆర్ డే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న జనసేన పార్టీ దానికి సిద్ధమయ్యే రీతిలో ప్రతి ఒక్కరిని కూడా సమాయత్తం చేస్తుంది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించిన జనసేన పార్టీ దానికి సంబంధించిన ప్రణాళికతో ముందు సాగుతుంది. దానికి సంబంధించిన జనసేన పార్టీ వ్యూహాలు ఏంటనేది ఆ పార్టీ నాయకులు శంకర్ గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుస్తుంది. సార్, ప్రధానంగా జనసేన పార్టీ 2024 ఎన్నికలకి ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తుంది? మేము ప్రణాళికలు అన్నీ సిద్ధం చేసాం. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి ఎలా పంపించాలనేది ప్రణాళికలు సిద్ధంతోనే మేము ఎన్నికలకి వెళ్తున్నాం. ఎన్నికల ప్రణాళిక సిద్ధం అంటే ఆయన నిరుద్యోగులను మోసం చేశాడు, ఉద్యోగస్తులను మోసం చేశాడు, కేవలం యువతని పచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేశాడు. ఈ మోసాలన్నీ ప్రజలకు చెప్పాం. ప్రజలు రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా ఈయనకు బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్పడమే కాదు, ఆయనకి ఈ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా రాకూడదని మా ఆకాంక్ష. ఒక్క సీటు కూడా, ఆయన 175 ఎలాగన్నాడో అదే పరిస్థితి ఆయనకి జరుగుద్ది, ఒక సీటు రాకుండా. అదే దశగా మేము ప్రయాణిస్తున్నాం. సరే, రాష్ట్ర ఎన్నికలంతా ఒక ఎత్తు, విజయవాడ కేంద్రంగా జరిగే 3 నియోజకవర్గాలు ఒక ఎత్తు. ఇటువంటి నియోజకవర్గాల్లో జనసేన పార్టీ కానీ ఉమ్మడి అభ్యర్థులు కానీ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయంటారు? ముగ్గురు గెలుస్తారు అత్యధిక మెజార్టీతో, ఎప్పుడు చూడనంత మెజార్టీతో, ఎప్పుడు చూడని మెజార్టీతో ఈ ముగ్గురు అభ్యర్థులు ఎవరైనా కానీ, తెలుగుదేశం, జనసేన, ముగ్గురు అభ్యర్థులు ఘంటాప్రదంగా గెలుస్తారు. సరే, ప్రస్తుతం విజయవాడ ఎంపీగా ఉన్నాడండి కేసీఆర్ని పదే విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబుకి కానీ అతను మిత్రపక్షమైన జనసేనకు కానీ విజయవాడలో కనీసం ఒక్క ఓటు కూడా పడిన పరిస్థితి, వారందరిని కూడా ప్రజలు వారు అసహించుకుంటున్నారని పదే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు చెప్తున్న కామెంట్లు ఏంటంటే ఖచ్చితంగా గెలిచి తీరదామంటానికి మీకున్న ధీమా ఏంటి? ఇప్పుడే చూసాను నేను పేపర్లో, ఆయనకి సీటే లేదని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ వంశీని తీసుకురావడం, గెలవరు కాబట్టే మళ్ళీ తీయడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు గెలిచే సమస్యలు ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో 2 పార్లమెంట్లు, 16 అసెంబ్లీలు గెలుస్తాం మేము. 2 పార్లమెంట్లు, 16 అసెంబ్లీ, అత్యధిక మెజార్టీతో, పార్లమెంటు 2 లక్షల మెజార్టీతో గెలుస్తున్నాం. సార్, మిమ్మల్ని చూసుకుంటా అంటే మీరు పూర్వం నుంచి చాలా రోజు నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీలో కానీ పీఆర్పీలోని కీలక భూమిక పోషించారు. కాంగ్రెస్ పార్టీలో కానీ పీఆర్పీలో సంబంధించుకుంటారు 2009 ఎన్నికల్లో విజయవాడ సంబంధించి జరిగిన ఎన్నికల్లో ఫలితాలు మంచి ఫలితాలు సాధించారు. ఇప్పుడు జనసేనకు ఏమైనా వర్తిస్తాయంటారు? ఖచ్చితంగా వర్తిస్తాయి. అంతకన్నా మెజార్టీతో గెలుస్తాం. గతంలో ఇక్కడ 3 ఒకటి ఓడిపోయాం, ఇప్పుడు 3 గెలుస్తాం, మెజార్టీతో గెలుస్తాం. ఇంత మెజార్టీ ఎందుకు వచ్చిందంటే ఈ పరిపాలన బాగోలేదు కాబట్టి మాకు మెజార్టీ వస్తుంది. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 30-40 వేలు మెజార్టీ వస్తుంది. సార్, గతంలో మీరు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశారు, తర్వాత చంద్రబాబు పరిపాలన చూశారు, ప్రస్తుతం జగన్ గారి పరిపాలన చూస్తున్నారు. ఈ మూడు ముఖ్యమంత్రులను చూసిన నేపథ్యంలో ఒక నాయకుడిగా మీ ఆలోచన ఏ విధంగా ఉందంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మనం చూడలేము. దుర్మార్గ పాలన. వచ్చేటప్పుడు మందు బ్యాన్ చేస్తా అన్నాడు, సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, యువతను మోసం చేశాడు, ఉద్యోగాలు ఇస్తానని. ఇంకెలాగా ఆయన ముఖ్యమంత్రి ఎలా చూడాలి మనం? ఇంత దుర్మార్గ పాలన చేస్తే ఇట్లాంటి దుర్మార్గుడిని అసలు ఎవ్వరో మేము చూడలే. అసలు మా జీవితంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, ఇట్లాంటి వాళ్ళు అందరం చూసాం. వీళ్ళకి అసలు పొంతనే లేదు. సార్, జనసేన పార్టీ ప్రధానంగా కాపు క్యాస్ట్ కార్డును ఉపయోగించుకుని మాత్రమే రాజకీయం చేస్తుందని వైసీపీ పదే ఆరోపిస్తుంది. మీరు ఒక జనసేన పార్టీ నేతగా మీ కమ్యూనిటీకి సంబంధించి జనసేన పార్టీ క్యాస్ట్ పాలిటిక్స్ని చేస్తుందంటారా? కాపులంతా జనసేన వైపే ఉన్నారు. ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నా. మీ రెడ్డి సామాజిక వర్గం ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచేస్తుందో, ఇసుక నుంచి, మట్టి నుంచి, ఏది దేవస్థానం గుడి నుంచి, అయ్యవారి గుడి నుంచి ఎన్ని దోచేస్తున్నారో మీ రెడ్డి సామాజిక వర్గం, మీ దోపిడీని అరికట్టడం కోసమే ఈ కాపు కులం అంతా ఒకటయ్యి మిమ్మల్ని తరిమి కొట్టుద్ది ఇక్కడి నుంచి. సార్, వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ మధ్య తాజాగా చేసిన సంఘటన, సెంట్రల్ నియోజకవర్గం నెగ్గడంతో పాటు ఈ వెస్ట్ సంబంధించి ఈస్ట్ కూడా తనకి గిఫ్ట్గా ఇస్తాను జగన్మోహన్ రెడ్డికి, తనకి ఎంత ఆదరణ ఇచ్చినని చెప్తున్నారు. మీరు స్థానికుడిగా అసలు వెల్లంపల్లికి సంబంధించి ఎటువంటి విధానం అమలవుతుంది? ఇక్కడ వెల్లంపల్లిని ప్రజలు ఆదరించే పరిస్థితి అంటారా? ఆయనకి డిపాజిట్ రాదు. అక్కడ ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు? ఓడిపోతున్నారని తెలిసి అక్కడికి వెళ్ళాడు. పక్క కాన్సన్సే కదా. ఇక్కడ చేయలేనోడు అక్కడ చేస్తాడా? నాకు తెలిసి ఆయనకి డిపాజిట్ రాదు అక్కడ. సార్ 2014లో జనసేన పార్టీ పోటీ చేసింది చాలా చోట్ల, 2019లో చాలా చోట్ల పోటీ చేసింది, అనుకున్న ఫలితాలు రాలేదు. ఇప్పుడు ఆ ఫలితాలని సఫలీకృతం చేసుకోవడానికి ఎటువంటి ఆలోచనతో వెళ్తున్నారు?
అందుకేగా పొత్తు. మా నాయకుడు ఏమన్నారు, ముందు మనం ప్రజా క్షేమం కోసం మనం చేయవలసింది ఓటు చీలకుండా ఆ కార్యక్రమం చేస్తే ఆయన ఇంటికి పంపించేయచ్చని. ముందు ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం ఆయన పొత్తు పెట్టుకున్నాడు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన. ఈ పొత్తులో వెళ్ళడానికి మార్గమే అది. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది విజయవాడలో వైఎస్ఆర్సీపీ ఉంటే మాత్రమే శాంతి భద్రతలు ఉంటాయి, లేకపోతే రౌడీ రాజ్యం వెళుతుందని పదే పదే చెప్తుంది. దీనికి అంటే మీ పార్టీ ఉమ్మడిగా అంటే టీడీపీ, జనసేన తరఫున మీరు ఏమేమి హామీ ఇవ్వబోతున్నారు? ఏమండి, బెజవాడలో క్రైమ్ రేట్ తీస్తే గత పరిపాలనకి ఈ పరిపాలనకి ఎలాగుందో వాళ్ళే చెప్పొచ్చు. పోలీసు వారిని అడిగితే చెప్తారు. ఇక్కడ గంజాయి సందులో దొరుకుతుంది. గంజాయి తాగిన వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళిపోయిన వాళ్ళ మీద దౌర్జన్యం చేసి లాగేసుకుంటారు. బ్లేడ్ బ్యాచ్ అని, గంజాయి బ్యాచ్ అని విపరీతంగా ఈ బెజవాడ నగరంలో మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. అవి అరికెట్టలేని వాళ్ళు ఈ బెజవాడ మీద శాంతి భద్రతలు ఉన్నాయా? సార్, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రణాళిక సంబంధించి విజయవాడ అభివృద్ధికి అంటూ ప్రత్యేక ప్రణాళిక అంటే ఏమైనా ఉందా? మా నాయకులు అనేది కూడా డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా అయితే వీళ్ళు చేసింది శూన్యం. గతంలో కట్టిన అమ్మవారి బ్రిడ్జి తెలుగుదేశం హయాంలో జరిగిందే, రింగ్ రోడ్లో కట్టినది తెలుగుదేశం హయాంలో జరిగిందే. ఏ అభివృద్ధి జరిగిందో గత ప్రభుత్వాల్లో జరిగినాయి. కానీ ఈరోజు మెట్టుకు వచ్చి ఒక్క రోడ్డు వేయలేదు వీళ్ళు. సార్, జనసేన పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా కేవలం జిల్లాలకే, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలకు మాత్రమే పరిమితం ఇవ్వడానికి కారణం ఏంటంటారు? లేదు, అలాగే లేదు. ప్రతి జిల్లాలో మేము పోటీ చేస్తున్నాం. ప్రతి జిల్లాలో 1-2 సీట్లు తీసుకొని పోటీ చేస్తాం, ఉమ్మడి అభ్యర్థులం కాబట్టి. లేకపోతే మేము సింగల్గా పోటీ చేస్తే అన్నీ పోటీ చేసేవాళ్ళం. ప్రజాక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజలు బాగుండడం కోసం మేము కలిసి వెళ్తున్నాం. గతంలో కంటే మీ ఓట్ బ్యాంక్ పెరిగిందా? పెరిగితే ఎంత శాతం పెరిగి ఉంటుంది? గతంలో మాకు 7.9 వచ్చింది. ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పారు 33% మనకు పెరిగిందని ఉభయ గోదావరి జిల్లాలో. ఇటు వచ్చేటప్పటికి మాకు 20-25, అటు వెళ్ళేటప్పటికి 12 ఇలాగా ఎక్కడికెక్కడ మేము పెరుగుకుంటూనే వచ్చాం. సార్, మీ పార్టీకి సంబంధించి కీలకమైన కొంతమంది నేతలు ఇంకా జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అంటే జాయినింగ్స్ ఇంకా ఉన్నాయా? ఎవరైనా పెద్దని మనం ఊహించవచ్చా ఏమన్నా? పవన్ కళ్యాణ్ గారు గేట్లు తీస్తే, నేను జాయిన్ చేసుకుంటానని గేట్లు తీస్తే వైకాపా దుకాణం ఖాళీ. ఆయన ఇంకా గేట్లు తీయలే. సార్, భీమవరంలో గతంలో 2019 ఎన్నికల్లో మీరు పరాభవం చూశారు, మీ పార్టీ అధినేత. ఇప్పుడు ప్రత్యేకంగా 2 రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాలోనే తిష్ట వేసి కూర్చున్నారు, అక్కడే ఆలోచన చేస్తున్నారు. అంటే భీమవరం కోసం ఏదైనా ప్రత్యేక ఒక వ్యూహం ఏమైనా రచించబోతున్నారా? భీమవరమే కాదండి, అక్కడ ఉన్న ఏరియాలన్నీ కూడా, అక్కడ ఒక్క సీటు కూడా వాళ్ళకి రావాలని, రాకూడదనేది మా సంకల్పం. ఒక్క సీటు రానియకుండా చేయడం కోసం ఆయన ఆ పర్యటనలో. ఇది ప్రస్తుతం జనసేన పార్టీకి సంబంధించి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాము. వైనాట్ 175 కాదంటూ ఒక్క సీటు కూడా ఇవ్వకుండా జనసేన పార్టీ వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. ఖచ్చితంగా కాపులందరూ కూడా జనసేన పార్టీ పక్షాన్నే ఉన్నారు. రానున్న ఎన్నికల్లో విజయవాడని ఒక అభివృద్ధి పథంలో దేశంలోనే అగ్రగామిగా ఉంచే విధంగా ఆలోచనతో ముందుకు సాగుతున్నాం. జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు ఖచ్చితంగా విజయకేతనం ఎగరేస్తారని ఇక్కడ నాయకులు చెబుతున్నారు.